తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేక మంది యువకుల బలిదానాలతో పోరాటాల ఫలితంగా ఏర్పడిందన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమకారులకు గత 10 సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా పోయిందనే ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలతో పాటుగా గుర్తింపును కూడా ఇస్తుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు కూడా ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు కూడా ఉద్యమం ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీ 2010 ఫిబ్రవరి నెల మరి పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇక్కడ రిపోర్టర్లే లేకుండా ఉంటే ఈ విద్యార్థుల పోరాటాలు ప్రపంచానికి తెలిసే అవకాశమే లేదు అనే ఒక ఆలోచనతో దుష్ట ఆలోచనతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆ రోజు దాడి చేసి మరి జర్నలిస్టులను గాయపరచడమే కాదు వాళ్ళ బండ్లను తగలబెట్టిండ్రు, కెమెరాలను పగలగొట్టిండ్రు. వారికి ఆ తర్వాత కాలంలో మరి ఎవరు కూడా ఆదుకున్నది లేదు, సహాయం చేసింది లేదు. వాళ్ళకు కలిగిన ఈ నష్టాన్ని కూడా ఇవాళ రికార్డు చేయటం మాత్రమే కాదు, దానికి ప్రభుత్వం కొంత సహాయం చేసి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మేము అడుగుతున్నటువంటి ఒక సహాయం అనేది ఉద్యమకారులు అనేటువంటి పదంలో మీరు కూడా ఒక భాగమే. తప్పనిసరిగా మీకు కూడా ఈ న్యాయం జరగాలనే విషయాన్ని గుర్తిస్తున్నాం. దాన్ని కూడా సాధించుకోవటానికి తప్పనిసరిగా మా వంతు కృషి ఉంటుందని కూడా హామీ ఇస్తాం. 1969 నుంచి 2014 వరకు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలామందికి ఉద్యమకారులకు ఫలితాలు దక్కలేదు. కానీ వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మూడోసారి గెలిచిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తాం అంటూ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మీ అందరికీ తెలిసిందే. ఆ కార్యసాధన కొరకు మేము కొత్తగా ఒక కమిటీ నియమించడం జరిగింది. స్టేట్ కమిటీ, ఉమ్మడి జిల్లా రాష్ట్ర అధ్యక్షులను నియమించడం జరిగింది. ఆ ఉద్యమకారులకు కావాల్సిన ఏమేమి హామీలు ఇచ్చింది ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు ఈ కమిటీ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. ఈ కమిటీకి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ గారు వారి సహకారంతో ఈ కమిటీ ఉద్యమకారులకు కావాల్సిన ఏ హక్కులను సాధించుకోవడానికి పనిచేస్తుందని మేము తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇస్తూ అందరూ ఇక్కడ ఇచ్చేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడిన ఈ అమరవీరుల కుటుంబాలతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ దాని కొరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఆ ప్రాంతంపై గజరాజులు పంజా విసురుతున్నాయి. చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తున్నాయి. వాటి సంచారంతో గిరిజనులు పరుగులు తీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఏనుగులను తరలించేందుకు